ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుండి ఏ నిర్దిష్టమైన ప్రదర్శన ఆశిస్తున్నామో ఆ నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేసేవే ప్రవర్తన లక్ష్యాలు అని నిర్వచించిన వారు విలియం డిరోయే. విద్యార్థి అభ్యసన అనుభవంతో పరస్పర చర్య పొందే ముందు అతని ప్రవర్తనలో కోరదగిన మార్పు. స్పష్టీకరణ: విద్యార్థి అభ్యసన అనుభవంతో పరస్పర చర్య పొందిన తరువాత ఏర్పడేది అభ్యసన ఫలితం. ఉపాధ్యాయుడు విద్యా అంశాలను బోధించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు: అభ్యసన మనోవిజ్ఞానం, సంజ్ఞ ఆవశ్యకాలు, సాంఘిక విద్యా తత్వశాస్త్రాలు, అభ్యసించేవారి అధ్యయనాలు. లక్ష్యాలు స్పష్టీకరణల లక్షణాలు: పూర్తి నిర్ణీతాలు, సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి, చేరుకోదగినవై ఉంటాయి, స్పష్టంగాను అసందిగ్ధంగాను చెప్పబడతాయి, ఆశించదగిన ప్రవర్తన మార్పులను సూచిస్తాయి. బోధన లక్ష్యాలను రూపొందించడంలో భ్రష్ట్ అనే విద్యావేత్త పాటించాలని చెప్పిన నియమాలు: లక్ష్యాలను సంపూర్ణ వాక్యాలుగా రాయాలి, లక్ష్యాలు ఖచ్చితంగాను స్పష్టంగాను ఉండాలి, అసందర్భంగా అసందిగ్ధంగా ఉండరాదు, ఇవి సాధించదగినవి, పరిశీలించదగినవి, కొలవదగినవి, వాసి రాశి కలిగి ఉండాలి.